ఎక్కువ ఫోకస్ పెట్టారు, ఏంటి కారణం? అంటే నాకు అనిపిస్తున్నది అయితే, జస్ట్ నా ఎనాలిసిస్ ప్రకారం అయితే, లోకేష్కి ఇది గోల్డెన్ ఇయర్. ఈ ఇయర్ లోపే అతన్ని సీఎం చేయాలి, లేకపోతే కనుక ఇక సీఎం చేసే ఛాన్స్ ఆ తర్వాత ఇచ్చినా అతనికి నష్టమే, పార్టీకి నష్టమే. ఈ రెండింగ్ లోపు చేయాలి. అది అతని పార్టీ మీద ఒత్తిడి ఉంది, తెలుగుదేశం మీద ఒత్తిడి ఉంది, చంద్రబాబు గారి మీద ఒత్తిడి ఉంది, ఈవెన్ లోకేష్ మీద ఒత్తిడి ఉంది. లోకేష్ త్యాగాలు చేసేటటువంటి రకం కాదు. ఇప్పుడు ఇదివరకు ఎమ్మెల్సీ కూడా ఇవ్వకుండా ఫస్ట్ మంత్రి ఇచ్చి తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు కదా. వాస్తవంగా అయితే కానీ నేను గెలిచి అనుకుంటా వస్తాలే అని అనలా. అతను తీసుకున్నాడంటే అర్థం ఏంటి, తనకు పవర్ కావాలని ఉన్నది ఫీలింగ్. రెండోసారి ఓడిపోయినటువంటి సందర్భంలో కూడా నిలబడ్డాడు అక్కడే, మంగళగిరి డెవలప్మెంట్ చేసుకోవడం వెనకాల ఓ మంచి స్ట్రాటజీ పాటించుకొచ్చాడు. వాళ్ళ నాన్నకు కూడా మెప్పించడం కాదు, వాళ్ళ నాన్న కూడా ఆశ్చర్యపరుస్తూ నాన్న మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీతో గెలిచాడు. తద్వారా తనదైంది తను నిరూపించుకున్నాడు వాళ్ళ కుటుంబానికి, పార్టీ కార్యకర్తలు. తర్వాత వచ్చేటప్పటికి మంత్రి పదవి తీసుకున్నాడు కదా. నేను ఏకంగా సీఎం అవుతాను ఈసారి, నాకు మంత్రి ఏం వద్దనలేదు కదా. అంటే తనకు అట్లా తీసుకోవాలని ఉంది, టైం ఉన్నప్పుడే మనం అందుకోవాలనే ఫీలింగ్ ఉంది. కాబట్టి అతను నేను పోరాడతాను. ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు జగన్ నన్ను మంత్రిని చేయని అడగల. ఎంపీగా అడిగింది కూడా వివేకానంద రెడ్డిని అడిగాడు. వివేకానంద రెడ్డిని ఎంపీగా నేను ఇవ్వాలనుకుంటున్నాను బాబాయ్ అనగానే అతను రాజీనామా చేశాడు. కానీ అప్పుడు కాంగ్రెస్ ఒప్పుకోలేదు. ఒప్పుకోబోయేటప్పుడు కోపం వచ్చింది అతనికి మరి. కానీ 2009లో రాజశేఖర రెడ్డి మళ్ళీ ఒప్పించి అతను ఎంపీని చేశాడు, అతను కోరుకుంటున్నాడు కదా అనేసి నడిచింది. బట్ అతను కేంద్ర మంత్రి అయిపోవాలని అనుకోలేదు, లేదా నేను సీఎంగా డైరెక్ట్ అవ్వాలనుకున్నాడు. కానీ రాష్ట్ర మంత్రివర్గంలోకి అయితే అప్పుడే తీసుకుని ఉండేవాడు. రోషయ్య మంత్రివర్గంలో, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలోనో, లేకపోతే కేంద్ర మంత్రివర్గంలోనో అప్పుడే తీసుకునేవాడు. బట్ అతను నేను ఏకంగా సీఎం కావాలనుకున్నాడు, అంతే తప్పించి ఈ కింద పోస్టులు అనుకోలేదు. ఈయన మంత్రిగా ఉండి నిదానంగా స్టెప్ ఎక్కుదాం అనుకుంటాడు. అతను డైరెక్ట్ ఇదనమాట. అతను అందులో సక్సెస్